బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం వస్తుందా? ఈ మాట అంటున్నటువంటిది ఏకంగా యూనస్. ప్రజలనెత్తిన రుద్దబడ్డటువంటి వాడు, లేదా ప్రజల్లో చీలికలు తెచ్చి ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పరిపాలనలోకి వచ్చినటువంటి వాడు, ప్రజల చేత ఎన్నిక కావడానికి నిరాకరిస్తున్నవాడు, వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలు పెడతాను అప్పటిదాకా కథలను ఈ సీట్లో నుంచి అంటున్నవాడు, నువ్వు తక్షణం ఎన్నికలు పెట్టాల్సిందే, ఈ ఏడాదికే ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్తున్నటువంటి సైన్యాన్ని పక్కన పెడుతున్నవాడు, సైనికాధికారులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వేళ మరొక వైపున అతి తెలివితేటలకు పోయి అవామీ లీగ్ పార్టీ, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అధికార పక్ష పార్టీ, ఏ హసీనా అయితే భారతదేశంలోకి పారిపోయి వచ్చిందో ఆమెకు సంబంధించినటువంటి పార్టీ మీద నిషేధం విధించేస్తే, పాకిస్తాన్లో ఇమ్రాన్ పార్టీని ఎలా అయితే దెబ్బ కొట్టారో అట్లా దెబ్బ కొట్టేందుకు కుట్రలు పన్నిన వాడు, ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చి ఒకవైపున గతంలో ఎవరైతే హసీనాకి వ్యతిరేకంగా ఉద్యమించారో వాళ్లే వీడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాం, దానికి తోడు ఇప్పుడు అవామీ లీగ్ రోడ్డు ఎక్కడం, సైన్యం వార్నింగ్లు ఇస్తుండటంతో ఒక తరహా యుద్ధ వాతావరణం నెలకొందంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు.